ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 1/y². క్వశ్చన్ చూడంగానే మనందరికీ తెలుసు స్క్వేర్ ఫంక్షన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 0 ఉంటుంది ఎప్పుడు ఎక్స్ రియల్ నంబర్ అయినప్పుడు. ఎక్స్ నెగటివ్ తీసుకున్నా నెగటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఎక్స్ 0 తీసుకున్నా 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. ఎక్స్ని పాజిటివ్ తీసుకున్నా పాజిటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఎక్స్ 0 అయితే కాదు, ఇది పాజిటివ్ 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 పాజిటివ్, రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చిందంటే ఈ క్వశ్చన్కి ఎప్పుడు కరెక్ట్? ఎక్స్ అనేది కాంప్లెక్స్ నంబర్ అయినప్పుడు. ఎక్స్ అనేది కాంప్లెక్స్ నంబర్ అయినప్పుడు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 0 ఎప్పుడు అవుతుంది సార్? రైట్, ఇప్పుడు ఇది ప్లస్ ఉండి ఇది మొత్తం మైనస్ ఉన్నదనుకో సేమ్ వాల్యూ తోటి ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ x² 2 పెట్టుకుంటే ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. ఇది y² 2 పెట్టుకుంటే ఇది 1/2 అవుతుంది. అంటే నేను ఈ రెండు క్యాన్సిల్ అయిపోతేనే నాకు 0 వస్తుంది, లేకపోతే 0 వచ్చే ఛాన్స్ ఉండదు. ನಾವು ఇక్కడ చూద్దాం సార్. x² ప్లస్ y² x² కనుక నేను 1 తీసుకుంటే, x² నేను -1 తీసుకుంటే, y² కూడా -1 తీసుకుంటే ఏమవుతుంది? -1 -2 ఇది ఏమవుతుంది? ప్లస్ 1/x² అంటే ఇది -1 ప్లస్ 1/y². y² అంటే ఇది కూడా -1, -2 + 2 -2 + 2 ఏమవుతుంది? కాదు. సో -2 -2 -4 ఈజ్ -4 ఈక్వలెంట్ టు 0 అవుతుందా? -4 ఈక్వలెంట్ టు 0 అవ్వదు, -4 ఈక్వలెంట్ టు 0 అవ్వదు. అంటే x² y² మనం ఏ వాల్యూ పెట్టుకోలేము? -1 వాల్యూ పెట్టుకోలేము. ఎక్స్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అన్నాను కదా సార్, ఎక్స్ అనేది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి కాబట్టి నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ చూడండి సార్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. 1 1 -1 అనుకుంటే ఇది ఎంత అయింది? -2 అయింది. ఇది ఎంత అయింది? మైనస్. కాబట్టి మనకు ఎంత కావాలి? ఈక్వలెంట్ టు 0 కావాలి. ఈక్వలెంట్ టు 0 కావాలంటే x² ప్లస్ y²కి ఏదైతే వాల్యూ వచ్చిందో 1/x² ప్లస్ 1/y²కి -k వాల్యూ రావాలి, -k వాల్యూ రావాలి. అప్పుడే k - k ఈక్వలెంట్ టు 0 అవుతుంది. k - k ఈక్వలెంట్ టు 0 అవుతుంది. అందరికీ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? అంటే x² ప్లస్ y² ఇక్కడ మీరు చూస్తే గనక x² ప్లస్ y² -2 తీసుకోండి. x² -2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది సార్? ఇక్కడ x² -1 తీసుకుంటే -1 -1 -2 ఇదేమో -2 అయింది. ఇది x² ఏమో -1 -1 అంటే 1/-1, ఇది -1 -1 -1 -1 ఎంత అయింది? రైట్, -2 -2 క్యాన్సిల్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ చూద్దాం సార్. ఇట్లా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పి ఈ క్వశ్చన్ ఉంటే చూడండి సార్. x² ప్లస్ y² ప్లస్ 1/x² ప్లస్ 1/y². ఈ x²ని నేను ఇది +4 ఉంది కదా సార్, దీన్ని -1 అనుకుంటున్నా. అంటే 1/y² ఏమైంది? -1 అయింది. 1/x² ఏమైంది? ఇది -1 అయింది. 1/y² ఏమైంది? -1 అయింది. ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే ప్రీవియస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. -1 -1 -1 -4 ఇదేమో -4 -4 + 4 ఈక్వలెంట్ టు 0. అంటే x² ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. y² ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. మిగతాది మనము ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఇది 2 కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇది 1/2 ప్లస్ రైట్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తము ఈక్వల్ కావాలి. ఈ మొత్తము మనకు ఎంతకి ఈక్వల్ కావాలి? x² ప్లస్ y² ప్లస్ 1/x² ప్లస్ 1/y². దేనికి ఈక్వల్ కావాలి? దేనికి ఈక్వల్ కావాలంటే రైట్ x² -1. సార్ ఇది ఐడియా ఎలా వచ్చింది సార్? x² ప్లస్ y² ప్లస్ 1/x² ప్లస్ 1/y² ఈక్వలెంట్ టు -4 కావాలి. ఇది చూడండి సార్, ఈక్వలెంట్ టు -4 కావాలి. అంటే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 1/y² ప్లస్ 4 ఈక్వలెంట్ టు 0. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా. అంటే దీన్ని నేను ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్, ఆర్ యు ఆల్ విత్ మీ, x² ప్లస్ 1/x² ప్లస్ 2 రైట్, ప్లస్ 2 ప్లస్ y ప్లస్ 1/y హోల్ స్క్వేర్, y ప్లస్ 1/y హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 0. రెండు స్క్వేర్ ఫంక్షన్లు ఈక్వల్ కావాలంటే ఇది కూడా 0 కావాలి, ఇది కూడా 0 కావాలి. అంటే x² ప్లస్ 1 ఈక్వలెంట్ టు 0. అంటే x² ఎంత, -1. y² ప్లస్ 1, y ఎట్లయినా 0 కాదు. అంటే y² ఎంత, -1. y² వాల్యూ ఎంత, -1. x² వాల్యూ ఎంత, -1. సో అందుకే ఇక్కడ x² ఈక్వలెంట్ టు -1, y² ఈక్వలెంట్ టు -1 చేశాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ రెండు స్క్వేర్ ఫంక్షన్లు 0 కావాలంటే ఇది 0 కావాలి, లేకుంటే ఇది 0 కావాలి. x² ప్లస్ 1 0 అవుతే x² ఏమవుతుంది, -1. y² ప్లస్ 1 0 అవుతే y² ఏమవుతుంది, -1. -1 -1 -1 -1 మైనస్ 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 -4 ప్లస్ 4 ఎంత అయింది, 0. x² -1 పెట్టుకున్నాను, y² -1 పెట్టుకున్నాను. x² ప్లస్ y² ఏమైంది, -2 అయింది. x² ప్లస్ y² ఏమైంది, -2. ఇది ఎలా చేస్తున్నానో అందరికీ అర్థమైంది కదా సార్. సో అలానే ఇక్కడ కూడా రైట్, మీకు ఐడియా వచ్చేస్తే ఇది చాలు. x² ప్లస్ 1/y², x² మైనస్ y². నవ్ ఇక్కడ చూడండి సార్, నవ్ దీన్ని ఎలా రాసుకోవాలో, x రైట్, సో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1/y హోల్ స్క్వేర్. ఇది ఎంత అయింది చెప్పండి సార్, x² ప్లస్ 1/x² -2, y² మైనస్ ప్లస్ 1/y² -2 -4 ఈక్వలెంట్ టు -4, -4 ఈక్వలెంట్ టు -4. అర్థమైంది కదా సార్. దీన్ని ఓపెన్ చేసామనుకోండి, x² ప్లస్ 1/x² ఇది -2, y² ప్లస్ 1/y² ఇది -2 ఈక్వలెంట్ టు -4. ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది -4, ఇది -4 రావాలంటే ఇది -2, ఇది -2. అందరూ ఉన్నారా సార్, ఇది -2, ఇది -2. సో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇది -2, y మైనస్ 1/, సేమ్ అదే అప్రోచ్ సార్. ప్రీవియస్కి ఎట్లయితే క్వశ్చన్ చేసామో అదే అప్రోచ్లో సాల్వ్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. y అనేది 0 కాదు, y అనేది 0 కాదు రైట్. ఐ హోప్ సో ఇక్కడ చాలా సింపుల్ అప్రోచ్. ఇదంతా పెద్దగా చేయకుండా కొంచెం మీరు లాజికల్గా ఆలోచిస్తే, ఇది మొత్తము 0 కావాలనుకుంటే క్వశ్చన్ చూడండి సార్. ఇదంతా మీకు ఎలా వచ్చింది అని చెప్పడానికే చెప్తున్నాను. కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి చూడంగానే మనకు x² 1 కావచ్చు, y² -1 కావచ్చు. క్వశ్చన్లో కనుక చరరాశులుండి, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటి బెస్ట్ మెథడ్ సార్? బెస్ట్ మెథడ్ ఈజ్ సబ్స్టిట్యూషన్. ఏదైనా వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ చేసేది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏదైనా వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. x² 1 కావచ్చు, y² -1 కావచ్చు. 1 - 1 0, 1 - 1 0, 1 - 1 ఎంత, 0. 1 - 1 ఎంత, 0. అందరికీ లాజిక్ అందరికీ. అప్పుడు మనము మొత్తము సింప్లిఫై చేసే బదులు చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి,
క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో రైట్ సంఖ్యలు ఉన్నాయి, ఆర్ అంకెలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏ మెథడ్ యూస్ చేస్తాం సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాం. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందో చూస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్ వై గనక రియల్ నంబర్ గనక ఇచ్చినట్టు అవుతే రియల్ నంబర్ ఎప్పుడూ కూడా అవుట్పుట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 0 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 0 అవుతుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది ఎలా వచ్చింది సార్? మీకు ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 1, వై స్క్వేర్ ఈక్వలెంట్ టు -1 ఐడియా ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూస్తే గనక ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్, దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? వై ప్లస్ 1/y హోల్ స్క్వేర్. మీకు ప్రీవియస్ రాసిన ఈక్వేషన్ కంటే ఇది బెటర్ ఈక్వేషన్. దీనివల్ల మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా మనము ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1/y హోల్ స్క్వేర్, దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్, ఇది -2 + 2 అంటే ఇది ఈక్వలెంట్ టు 0 కావాలి. ఎక్స్ మైనస్ 1/x 0, ఇది ఇంకా బెటర్ ఈక్వేషన్ సార్. వై ప్లస్ 1/y 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 1, వై స్క్వేర్ ఈక్వలెంట్ టు -1. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది బెటర్ ఈక్వేషన్.